ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకిని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రీవియస్ ఛానల్ అంతకుముందు అనిల్ అన్న గారితో మనం మిన్పిన్స్ మీద ఒక వీడియో చేస్తున్నాం అనమాట. ఆ వీడియో బాగా వచ్చింది. మన ఛానల్ పోవటం వల్ల నేను మళ్ళీ అనిల్ గారికి వచ్చి మీకోసం నేను మళ్ళీ మిన్పిన్స్ మీద వీడియో చేస్తున్నాను. అండ్ అప్పుడు వీడియోస్ లో ఏంటంటే మీరు జగ్గుని చూసారు అండ్ జగ్గుతో హ్యాపీని చూసారు, అంటే దీని మదర్. దీన్ని చిన్న పిల్లన్నప్పుడు చూసారు. సో తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఇది మదర్ అయిపోయింది. ఇది ఆల్రెడీ ఇండియన్ ఛాంపియన్, ఇది ఆల్రెడీ ఇండియన్ ఛాంపియన్, రెండు కూడా ఇండియన్ ఛాంపియన్. మీకు ఫొటోస్ అవి ఇస్తాను, ఇంకి గారు. ఇవన్నీ కూడా వాటి ట్రోఫీస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రీడ్ వచ్చి మినిచర్ పించర్. ఇది జర్మనీ బ్రీడ్. ఇది కూడా గ్రూప్ 2 లో ఉంటుంది డాగ్ షోస్ లో. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ దర్ హైపర్ అండ్ యాక్టివ్ డాగ్స్. ఇవి చాలా హైపర్ ఉంటాయి, చాలా యాక్టివ్ ఉంటాయి. మీకు మంచి గార్డ్ డాగ్స్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి కొంచెం అండర్ రేటెడ్ బ్రీడ్ అండి. ఇది అండర్ రేటెడ్ బ్రీడ్, చాలా తక్కువ మందికి తెలుసు. అందరూ వీటిని చిన్నపిల్లలు ఉంటారు, డవర్మెన్ చిన్నపిల్ల అనుకుంటారు, మినీ డవర్మెన్ అనుకుంటారు. అదే వచ్చింది వీటితో. బట్ ఐ లైక్ వెరీ మచ్ బ్రో. చాలా అంటే చాలా జెంటిల్ అండ్ లాయల్ గా ఉంటాయి బ్రో. అసలు ఎవరిని ఏమన్నా, నేను ఇప్పటికీ అనిల్ అన్న దగ్గరికి 3 సార్లు వచ్చాను. ఏ డాగ్ నన్ను ఎప్పుడు ఏమన్నా అనిల్ అన్న అవి కామన్, చాలా కామన్. అంటే మనం రేస్ చేసే విధానం కూడానండి. మీరు ఇందాక ప్రీవియస్ కానికోసో దాంట్లో కూడా మనం రేస్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది డాగ్ అనేది. అండ్ ఇందులో జగ్గు ట్రోఫీస్ అన్ని కూడా ఈ రెండాట్లవే, అన్ని డాగ్స్ వి కాదు, ఓన్లీ 2 డాగ్స్ మాత్రమే ట్రోఫీస్ అన్ని కూడా. ఇది మా జగ్గు గడిది, ఇది జగ్గుదే. ఇది యశోద కలకత్తాలో కొట్టాం. ఇది ఏలూరు డాగ్ షోది. ఇది ఏపీకేసి జగ్గుది. ఇది జగ్గుది, ఇది యశోద. ఇది జగ్గు, అది జగ్గుదే, అది జగ్గుదే. ఇంక ఇవన్నీ కూడా యశోదవి. ఇండియన్ ఛాంపియన్ కేసీఐ డాగ్ షోస్ లో అండ్ లోకల్ జరిగిన సీసీస్ కావాలి. సీసీస్ 4 ఉంటాయండి. ఒక డాగ్ ఛాంపియన్ అవ్వాలి అంటే 4 సీసీస్ అయితే కావాలి. బట్ సీసీస్ తో పాటు తర్వాత సీసీ తర్వాత బీఓబి, ఆర్బిఓబి అని చెప్పి ఉంటుంది. బెస్ట్ ఆఫ్ బ్రీడ్, రిజర్వ్ బెస్ట్ ఆఫ్ బ్రీడ్ అని చెప్పాలి. సో రిజర్వ్ బెస్ట్ ఆఫ్ బ్రీడ్ ఏంటంటే సెకండ్ అనమాట. బెస్ట్ ఆఫ్ బ్రీడ్ అంటే ఇంకా బెస్ట్ అని అర్థం అనమాట. సో మీకు ఇక్కడ చూడండి బెస్ట్ ఆఫ్ బ్రీడ్ ఉంది కదా, దీని మీద కొంచెం డస్ట్ పెట్టేసి బెస్ట్ ఆఫ్ బ్రీడ్. సో ఇది బెస్ట్ ఆఫ్ బ్రీడ్ అంటే ఆ వచ్చిన అన్ని కుక్కల్లోకి ఏదైతే బెస్ట్ ఉంటుందో అది తీస్తారు. అండ్ తర్వాత మీరు చూసుకుంటే ఈ పెద్ద ట్రోఫీ ఉంది కదా, అదేంటంటే లైనప్ అండి. బెస్ట్ ఇన్ షోలో ఇస్తారు. అది అంటే బెస్ట్ 8 డాగ్స్ తీస్తారు. సో 8 డాగ్స్ లో వచ్చిన వాటిల్లో ఏమైనా ఉంటే అది ఇస్తారు అనమాట. అండ్ ఇది 3rd బెస్ట్ ఇన్ షో కొట్టింది, 5th బెస్ట్ ఇన్ షో అండ్ 7th బెస్ట్ ఇన్ షో కూడా కొట్టింది. అండ్ దేవికాని ఇండియన్ ఛాంపియన్ చేశాక షోస్ చేయడం ఆపేసాం. రీసెంట్ గా లెటర్ ఇచ్చింది కదా, సో అందుకని చెప్పని హెయిర్ అది ఫాలో అయింది. మీకు యశోద బేబీని కూడా చూపిస్తాము. యశోద బేబీ ఇంట్లో ఉంది అండ్ దాన్ని కూడా నెక్స్ట్ షోస్ కి వేస్తాము. ఇంకోటి నేను యశోదకి హెయిర్ అది టైల్ అది డాక్ చేశానండి. నేను చేయలేదు, డాక్టర్ తో చేయించాను. బట్ దేవికకి ఏంటంటే అసలు అలాంటివి ఏం ఛాన్స్ లేదు, అలాగే ఉంచేసాను నేచురల్ గా. FCI రూల్స్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు, కొత్త రూల్స్. సో టైల్ డాకింగ్ ఉంటే, టైల్ డాకింగ్ లేకపోతే టైల్ తో కూడా చాలా బాగుంటాయండి ఇవి. అంతా ఇదేం కాదు, బట్ దే ఆర్ అండర్ రేటెడ్. మంచి డాగ్స్, బట్ గుర్తింపు లేదు, సరైన గుర్తింపు. అదనమాట అండి. మీరు ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి బ్రో? ఇవి చాలా షార్ట్ అండి, చాలా బలంగా ఉంటాయి. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ ఈ బ్రీడ్ కి. మీరు కంపేర్ చేసుకుంటే వేరే బ్రీడ్స్ ఏదన్నా సరే, ఇవి ఎండకు తట్టుకుంటాయి, చలికి తట్టుకోలేవు. ఎండకి చాలా బాగుంటాయి. ఈ ఎండాకాలం కూడా మీరు చూసారు కదా, నా దానికి ఏసీ ఏం జస్ట్ ఫ్యాన్ ఉంటుంది, కూలర్ ఉంటుంది. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఇట్. అండ్ ఫుడ్ ఏం పెట్టినా తింటాయి. లైఫ్ లాంగ్ చాలా ఎక్కువ, 18 సంవత్సరాలు, 16-18 సంవత్సరాలు బతుకుతుంది. యాజ్ లైక్ చివావా లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ బతుకుతుంది అండి. 18, 16, 12 పైన. అండ్ జగ్గుగడ్ ఏజ్ కూడా ఇప్పుడు 7 years ఏజ్. స్టిల్ వాడు ఇప్పటికీ మేటింగ్స్ చేస్తున్నాడు. బేబీస్ కూడా చాలా అద్భుతంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ వీళ్ళని షో చేసింది కూడా నేను 5 years కి షో చేశాను నేను. ఈ చిన్న ఏజ్ లో ఏం షో చేయలేదు. అండ్ యశోదన్ అయితే నేను దీన్ని 6 months కే డాగ్ షోస్ కి స్టార్ట్ చేస్తాను. బట్ వీడిని మాత్రం నేను కొన్నదే పెద్దదాన్ని కొన్నాను. సో కొన్న తర్వాత చాలా రోజులు డాగ్ షో చేయలే, ఎందుకంటే నా ఓన్ బ్రీడింగ్ వీడు ఉన్నారు కదా, వీడిని షో చేద్దాము. వీడు ఛాంపియన్ అయిపోయిన తర్వాత ఓకే, ఇంకా ఛాంపియన్ అయిపోయింది కదా అని చెప్పని దీన్ని కూడా ఛాంపియన్ చేద్దామని చేశాను. బట్ దీని ప్రొడ్యూస్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ చాలా మంది డౌట్ రావచ్చు, యశోద ఏమో అంత ఉంది, జగ్గు గారు కొంచెం హైట్ ఉన్నాడు అని చెప్పని. యశోద 9 inches అండి, షోల్డర్ చూస్తారు. వీడు 11 inches షోల్డర్ చూస్తారు. సో మీకు ఆ 2 inches అనేది తేడా చాలా క్లీన్ గా అయితే తెలుస్తుంది డాగ్ ని చూస్తే. మిన్పిన్ లో కేసీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి? సేమ్ అండి, హైట్ వచ్చి 9 to 12 అండి. 12 ఫీమేల్ అయితే 9 ఉండాలి, మెయిల్ అయితే 9 to 12 ఎంతలో ఉండొచ్చు. 9 to 12 ఫీమేల్ అన్న మెయిల్ అన్న ఉండొచ్చు, పర్వాలేదు. బైట్ వీటికి సిజర్ బైట్ ఉంటాయి. అండ్ దాంతో పాటు సేమ్ ఇంకా అన్ని మామూలే,
గ్రూప్ 2 ఇది కూడా వెరీ ఈజీ అండి, డెడ్ చీప్ మెయింటెనెన్స్. ఇఫ్ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లడైతే మీ పాకెట్ ఖర్చుతో దీని మెయింటెనెన్స్ అయిపోతుంది. అంటే ఒక 10 రూపాయలు రోజుకి మీరు తీసుకున్నా దీని మెయింటెనెన్స్ అంత కూడా ఉంటుంది, ఇంకా తక్కువే ఉంటది. ఒక కోడిగుడ్డు, కొంచెం అన్నం ఇలాంటివి, అంటే అదే పెట్టమని కాదు, మీ దగ్గర ఆ వేళ లేదంటే కోడిగుడ్డు అన్నం పెట్టినా సరే దీనికి పొట్టకు సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద పార్ట్, ఒక డ్రై ఫుడ్ ఏదైనా తీసుకుంటే మీరు మామూలుగా పెద్ద బ్రీడ్కి ఏదైనా పెట్టేది దీనికి 1 కేజీ ప్యాకెట్ ఒక నెల రోజుల దగ్గర వచ్చేస్తుంది ఒక పూట డ్రై ఫుడ్ పెట్టుకుంటే. చాలా బాగుంటాయండి, చాలా మంచి గార్డ్ డాగ్స్ ఇవి, వెరీ గుడ్ విత్ కిడ్స్. ఇంకోటి ఏంటంటే 1 man డాగ్స్ అయితే కాదు ఇవి, అటాక్ చేయడం కానీ ఓనర్ మీద తిరగబడ్డం కానీ అలా ఏముండదు. ఎందుకంటే మీరు వాడిని చిన్నప్పుడు ఎప్పుడో చూసారు, మళ్ళీ ఇప్పుడే ఎత్తుకోవడమే. ఖర్చు అయితే ఖర్చు చేయాలిగా. రెండోది డాగ్ షోస్ చేసే కుక్కలు కరకూడదు, జడ్జి ఎందుకంటే నోరు ఓపెన్ చేస్తారు, ఇలా నోరు ఓపెన్ చేసి చూస్తారు. మీకు ఇక్కడ పళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఇది సిజర్ బైట్ అంటే. ఇలా మీరు నోరు ఓపెన్ చేయండి పర్వాలేదు ఏమందు, అలా జడ్జి నోరు ఓపెన్ చేసి చూస్తారండి, దీనికన్నా సరే. సో అలా ఓపెన్ చేసి చూసినప్పుడు జడ్జి తెరబడిపోయింది అనుకోండి, జడ్జి పడిపోమంటాడు. వెరీ గుడ్ డాగ్స్ అండి, అందరూ పెంచుకోవచ్చు ఇంట్లో. అండ్ ఒక పెద్ద బ్రీడ్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న బ్రీడ్ దాన్ని పెంచాలి అంటే పెద్ద ఇబ్బంది అనిపించింది ఎవరికి కూడా. వాట్ అబౌట్ ప్రైస్ బ్రో, వీటి ప్రైస్ ఎలా ఉంటుంది? కేరళ సైడ్ అయితే చాలా తక్కువ అండి, మీకు 10K అలా కూడా దొరికేస్తుంది. 7K 10K విత్ పేపర్ లేదండి, విత్ పేపర్ మీకు స్టార్టింగ్ ఒక 15 నుంచి ఉంటాయండి. అండ్ హై ప్రైస్ అంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ 18 లక్షలకు కూడా రీసెంట్ గా ఒక ఆయన తెచ్చుకున్నారు, ఇంపోర్ట్ అది ఉంది. మనం ఇంకా క్వాలిటీని బట్టి అండి, క్వాలిటీ బట్టి పెడిగ్రీ బట్టి దాని విన్నింగ్స్ బట్టి ఉంటుంది ప్రైస్ అనేది. నేను దీని ప్రీవియస్ బేబీని మెయిల్ పప్పి ఒరిస్సా ప్లేస్ చేశానండి. మా ప్రీవియస్ వాళ్ళకి కూడా తెలుసు, ఫీమేల్ పప్పీని రిటైన్ చేసుకున్నాను. ఎందుకంటే వీడు 2 బేబీస్ ఇచ్చింది, ఇది 2 పిల్లలే పెట్టింది. సో 2 పిల్లల్లో మెయిల్ పప్పీని ఒరిస్సా ప్లేస్ చేశాను 45,000 కి. అండ్ ఎందుకంటే 2 ఇండియన్ ఛాంపియన్స్ కదండి, సో డెఫినెట్లీ ప్రైస్ అయితే ఉంటుంది, డాగ్ షో చేసే వాళ్ళు. అండ్ నేను కూడా మిన్పిన్స్ అనేవి చాలా రేర్ గా అయితే బ్రీడ్ చేస్తానండి. ఇంకసారి నుంచి కంటిన్యూ లెటర్స్ అయితే ఎప్పుడు ఉండవు నా దగ్గర, ఎప్పుడు ఉండదు. బట్ అలాగని ఇప్పుడు కూడా మళ్ళీ దేవికకి నెక్స్ట్ ఇయర్ అంటే 2027 2026 లాస్ట్ కి అలా ప్లాన్ చేస్తాను లీటర్. ఇంక ఈ లోపు అయితే ఏం ప్లాన్ చేయను, జగ్గుగడి హీట్ కి వచ్చినా సరే వీడికి దూరంగా పెడతాను. ఫ్రెండ్లీగా ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ఉన్నాయి, ఇప్పుడు ఇలాగే ఉన్నాయి. నేను లాస్ట్ టైం అంటే ఎప్పుడు వచ్చాను అనుకుంటున్నారు ఫ్రెండ్స్, 3 years అయిపోతుంది. అయిపోవచ్చు, 2.5 years అలా అవుతుంది. ఇది బాగా చిన్నపిల్ల, చాలా చాలా చిన్నపిల్ల. అప్పటికి ఇంకా ఛాంపియన్, స్టాగ్ చేయడం కానీ అసలు ఏం లేదు. దీని మదర్ అండ్ ఫాదర్, వీడి ఫాదర్ వేరు, వీడి కాంబినేషన్. దీని బేబీగా ఉన్నప్పుడే వీళ్ళు నేను కొన్నా. అరౌండ్ వీడు నా దగ్గరికి వచ్చి 3 years అయిపోతుంది. జగ్గు బాయ్ వీళ్ళైతే నేను మధ్యలో సేల్ చేద్దాం అనుకున్నానండి, బట్ సేల్ చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు. మంచి డాగ్ ఇది, చాలా మంచి డాగ్, మంచి ప్రొడ్యూసర్, బాగా ప్రొడ్యూస్ చేస్తుంది బేబీస్ ని. వెరీ గుడ్ డాగ్ అసలు ఇది. ఎదిగిపోతావా? ఓకే ఓకే అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.